హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఎన్నిసార్లు తిన్నా కూడా బోర్ కొట్టని రెసిపీ అంటే బిర్యానీ అనే చెప్పాలి. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీని ప్రిపేర్ చేస్తున్నాను. బయటికి వెళ్ళి తిందాము అంటే ఈ మధ్య న్యూస్లో అనేక రకాలు వింటున్నాము. కుళ్ళిపోయిన మాంసాన్ని వండుతున్నారని, కిచెన్ క్లీన్గా ఉండట్లేదు, నీట్గా ఉండట్లేదు, అది ఇది ఎన్నో చూస్తున్నాం. కానీ ఇంట్లో మనం చక్కగా బిర్యానీ ప్రిపేర్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ తోటి ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యూస్ చేయకుండా ఎంతో చక్కగా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవచ్చండి. రెస్టారెంట్ కన్నా కూడా టేస్ట్గా ఉంటుంది. ఈ బిర్యానీ కోసం నేను మసాలా పొడిని ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగాను మనం బిర్యానీకి వాడుకునే మసాలాలన్నీ కూడా వేసుకోవాలి. అనాస పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, బడి ఇలాచి, చెక్క, లవంగ, ఇలాచి, షాజీరా, ధనియాలు, జీలకర్ర, ఒక దగడ పువ్వు, ఇవన్నీ వేసుకుని మెత్తగా పొడి కింద చేసుకుని తీసుకోవాలండి. నేను ఎప్పుడు బిర్యానీ చేసినా కానీ ఇలాగే ఇంట్లోనే మసాలా పొడి ప్రిపేర్ చేసుకొని చేస్తానన్నమాట. అప్పుడే మనకి మంచి ఫ్లేవర్తో బాగుంటుంది బిర్యానీ. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ శుభ్రంగా కడిగేసి తీసుకున్నాను. బిర్యానీ కంటే ఎప్పుడు పెద్ద ముక్కలే కొట్టించుకుంటాం కదా, అలాగే పెద్ద పెద్ద పీసెస్ని కట్ చేయించి తీసుకొచ్చారనమాట. దీనిలోకి 1 స్పూన్ పసుపు, ఒక 4 స్పూన్ల వరకు కారం, ఒక 4 స్పూన్ల వరకు ఉప్పు వేసానండి. అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పొడి వేసుకుని ఇందులోకి కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా నేను ముందుగా వేయించి పెట్టుకున్నానండి. అవి కూడా ఒక గుప్పెడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి, బ్రౌన్ ఆనియన్స్. మనం ఉల్లిపాయలు సన్నగా పొడవుగా కట్ చేసేసి ఆయిల్లో ఇలా బ్రౌన్గా వేయించుకుని తీసుకోవాలండి. ఇదైతే వీడియో తీయలేదు. ఇందులోకి ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే ఒక 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఇది అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నేను బిర్యానీ చేస్తున్నాను అంటే మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఈ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉంటానండి. అలా చేస్తేనే నాకు బిర్యానీ అనేది మంచి టేస్ట్, రెస్టారెంట్ కన్నా కూడా టేస్ట్గా అనిపిస్తుంది. మంచి ఫ్లేవర్ తోటి చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ మసాలాలన్నీ కూడా ఇలా చికెన్కి పట్టేటట్టు ఒకసారి అంతా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు పెరుగు వేస్తున్నానండి. చిక్కటి పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగును కూడా మరొకసారి ఈ చికెన్ అంతా పట్టేటట్టుగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా మసాలా అంతా పట్టించుకుని మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని కనీసం 1 గంట పాటు అయినా సరే పక్కన ఉంచుకోవాలండి. అంటే అప్పుడే మనకి మసాలా అంతా ఈ చికెన్కి బాగా పడుతుందన్నమాట. దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మరొక గిన్నె తీసుకున్నానండి. రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడగా గిన్నె అయితే తీసుకున్నాను. దీనిలోకి 1 కేజీ బాస్మతి రైస్ వేసుకున్నానండి. ఈ రైసు పాతవైతే మనకి బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుంది, చూసుకుని తీసుకోండి. అలాగే రైస్ని ఒక 2 టైమ్స్ శుభ్రంగా కడిగేసి తీసుకోవాలి. రైస్ కుక్ చేసుకోవడానికి సరిపడగా నీళ్లు వేసేసుకోవాలండి ఇందులోకి. ఇప్పుడు ఇందులోకి మనం బిర్యానీలోకి ఏవైతే మసాలాలు వాడతామో అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా, చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, జాపత్రి, దగడ పువ్వు, అలాగే పుదీనా, కొత్తిమీర, కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, 1 అరచెక్క నిమ్మరసం వేసుకోవాలండి ఇందులోకి. అలాగే టేస్ట్కి సరిపడగా ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఇందులోకి ఉప్పు ఎక్కువగానే పడుతుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ ఉడికించేటప్పుడు పొడి పొడిగా వస్తుందండి. ఈ రైస్ని కూడా మనం 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. గంట తర్వాత నేను మీకు ప్రాసెస్ చూపిస్తున్నాను. 2 స్టవ్ల మీద 2 గిన్నెల్ని పెట్టుకున్నాను. చికెన్ని ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి చికెన్ లోపలికి మసాలా అంతా పడుతుంది. అలాగే చికెను కూడా మంచిగా తొనల్లాగా వస్తుందండి. చికెన్ని మనం ఫస్ట్ ఒక 70% వరకు ఇలా కుక్ చేసుకుని ఇందులోకి మనం రైస్ ఉడికించుకుంటున్న వాటర్ని ఒక 2 గ్లాసులు వేసుకోవాలండి. రైస్ ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 3-4 నిమిషాలకి రైస్ మనకి చూసుకుంటే ఇలా 70% ఉడుకుంటుందండి. ఈ రైస్ని ఉడుకుతున్న చికెన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి. ఇక్కడ ప్రాసెస్ కొంచెం నేను స్పీడ్గా చూపించాను. ఇలా ఒక లేయర్ లాగా వేసుకున్న తర్వాత దీనిలోకి కాస్త పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అలాగే మిగిలిన రైస్ ఈ లోపల మనకి ఒక 80% వరకు కుక్ అయి ఉంటుంది. ఈ రైస్ని మరొక లేయర్ లాగా వేసుకుని దీనిలోకి మళ్ళీ 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. ఈ నీళ్లు వేసిన తర్వాత మళ్ళీ
సన్నగా కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ వేసేసుకుని ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. అలాగే కాస్త ఆయిల్ కూడా వేసుకోవాలండి ఇందులోకి. ఇలా అన్నీ వేసిన తర్వాత చాలామంది బిర్యానీ కలర్ఫుల్గా ఉండడం కోసం అని చెప్పి ఫుడ్ కలర్ని పాలల్లో మిక్స్ చేసి పైన వేస్తూ ఉంటారండి. నేనైతే ఎటువంటి కలర్ అయితే వేయను. మీకు నచ్చితే కుంకుమ పువ్వుని పాలల్లో నానబెట్టి వేసుకోవచ్చు. నేను ఇలాగే చేస్తూ ఉంటానండి. అయినా కూడా బిర్యానీ ఎంతో కలర్ఫుల్గా మంచి టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. ఇలా మూత పెట్టుకుని ఆవిరి అనేది బయటికి పోకుండా ఏదైనా బరువు పెట్టుకోవచ్చండి. నేనైతే ఇలా ఒక నీళ్ళ గిన్నెని పైన బరువు పెట్టుకున్నాను. ఇలా ఒక 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్ మీద దమ్ పెట్టామంటే మనకి బిర్యానీ అనేది చక్కగా రెడీ అయిపోతుందండి. నేను 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆపేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేస్తానండి. వదిలేసి నేను మీకు 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను బిర్యానీ అనేది. చూడండి, బిర్యానీ రైస్ పొడి పొడిగా మంచి కలర్ తోటి ఎంత బాగా వచ్చిందో. ఎటువంటి కలర్స్ యూజ్ చేయకుండా న్యాచురల్గా మన ఇంట్లో అప్పటికప్పుడు చేసిన ఈ మసాలాలతోటి బిర్యానీ చేసుకుంటే రెస్టారెంట్ కన్నా కూడా మంచి టేస్ట్ తోటి, మంచి ఫ్లేవర్ తోటి బిర్యానీ చాలా బాగా వస్తుందండి. నాకైతే బిర్యానీ వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా ఇష్టం అండి. పొగలు పొగలు వస్తూ ఉన్నప్పుడు బిర్యానీ అనేది తినాలి. అప్పుడే నాకు మనసుకి తృప్తిగా అనిపిస్తుంది. ముక్కలు కూడా మంచి చక్కగా ఉడికినాయి. చూడండి, ఇలా తొనల కింద ఉడిపోతుంది అన్నమాట చికెన్ అనేది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి.